ఏడన్నది ఆయువుని క్షీణింపచేసి అనారోగ్యాన్ని ఇస్తుంది. అటువంటి ఆ కొడుకు కోసం తండ్రి వెంపర్లాడిపోతాడు. కాబట్టి ఆయన శరీరం వెళ్ళిపోయిన ఏడాది పాటు ఆయన జీవుడి అభ్యున్నతికి పనిచేయదు. అది కొడుకు యొక్క అధికారం. ఏడాది పాటు వీడు ఏం చేస్తాడో అవి తండ్రి జీవుడి ఖాతాలో వేస్తారు. వీడు వెళ్ళి అన్నదానం చేశాడు అనుకోండి, నాన్నగారి ఖాతాలో వేస్తారు. వీడు పురాణం విన్నాడు అనుకోండి, నాన్నగారి ఖాతాలో వేస్తారు. వీడు వస్త్రదానం చేశాడు అనుకోండి, నాన్నగారి ఖాతాలో వేస్తారు. నాకేం వచ్చిందండి అని అడగకూడదు. నీకు అంతకన్నా పుణ్యం లోకంలో లేదు. ఈశ్వర స్వరూపుడైన తండ్రి కోసం చేసినది ఏదుందో అంతకన్నా పుణ్యం లోకంలో ఇంకోటి లేదు. అంతేకాని మా నాన్నగారి కోసం ఏటి సూతకం పెట్టాను, నేను ఏ క్షేత్రానికి వెళ్ళడానికి లేదు, నేను ఏ వ్రతము చేయట్లేదని బెంగ పెట్టుకోకూడదు. అంతకన్నా దుర్మార్గమైన ఆలోచన ఇంకోటి ఉండదు. తండ్రి కోసం విధిగా చెయ్యాలి. నీకు అవకాశం ఉంది, ఒక గోదానం చెయ్యాలి. కాబట్టి అలా ఏడాది పాటు శరీరం విడిచిపెట్టేసినటువంటి తండ్రి తల్లి లేదా ఎవరిని ఉద్దేశించి కర్మ చేస్తున్నారో, ఒక్కొక్కరు వేరొకరికి కర్మ చేయవలసి రావచ్చు. అలా కర్మ చెయ్యవలసి వస్తే ఎవరు కర్మ చేస్తున్నారో వాళ్ళు ఏడాది పాటు ఏటి సూతకంలో ఉన్నారంటారు. ఏటి సూతకంలో ఉంటే నిత్య పూజ చేసి తీరాలి. ఏటి సూతకంలో ఉన్నామండి, మా ఇంట్లో రోజు చెయ్యవలసిన పూజ చెయ్యమన్న మాట అనడానికి అధికారం లేదు. పంచోపచారములు జరిగి తీరాలి. అథవా షోడశోపచారములు కూడా చెయ్యొచ్చు. 16 ఉపచారములు చేయొచ్చు. గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు లేని ఇల్లు ఉండడానికి వీల్లేదు. 5 ఉపచారములు చెయ్యాలి. చక్కగా దీపం పెట్టచ్చు, ఈశ్వరుణ్ణి పూజ చేయొచ్చు, నైవేద్యం పెట్టచ్చు, ప్రసాదం తినచ్చు. చెయ్యకూడనివి నోములు చేయడం, వ్రతాలు చేయడం, భార్యాభర్త కలిసి పీటల మీద కూర్చుని నోములు వ్రతాలు ఆచరించడం. నిత్య పూజలో ఇద్దరు కూర్చుని చేసినా వచ్చిన దోషమేమి ఉండదు. పీటల మీద కూర్చోవడం అంటే పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారు, అది ఏదో నైమిత్తికానికి సంబంధించిన కల్పంతో ఉంటుంది. అటువంటి పనులు చేయకూడదు. కొండలు ఎక్కకూడదు. కొండల మీద ఉన్నటువంటి దేవాలయాల దర్శనం చేయడానికి ఏడాది పాటు కొండ మీదకి వెళ్ళకూడదు. కొండ మీద ఉన్న దేవాలయంలోకి ప్రవేశించకూడదు. పండుగలు మొదలైనటువంటి సంబరాలు చేసుకోకూడదంటే బలవంతంగా మనసు నిగ్రహించమని కాదు. అయ్యో నా గురించి అంత వెంపర్లాడిన ఆయన వెళ్ళిపోయాడే, కనీసం ఒక్క ఏడాది నా చిన్నతనంలో అంత డబ్బు లేని రోజుల్లో కూడా నా కోసమని నేల టపాకాయలు కట్ట తాటాకు టపాకాయలు కట్ట పట్టుకొచ్చి నన్ను దగ్గర చెయ్యి పట్టుకుని టపాకాయ కాల్పించి మా నాన్నగారు ఎంత మురిసిపోయారు, మా అమ్మ పాపం ఎంత మురిసిపోయేది, పిచ్చి తల్లి ఆవిడ వెళ్ళిపోయింది కదా. ఈ దీపావళికి నేను మా అమ్మ అభ్యున్నతికి ఏం చేయాలో అది చేస్తాను. ఎవరికైనా బ్రాహ్మణుడికి ఓ పంచెల చాపు దానం చేస్తాను. నాకు పండగ అని నా సంతోషం కోసం చేసుకోవద్దు. అందుకు పండగ చేసుకోవద్దు అంటారు. బలవంతంగా నిగ్రహించుకొని పిల్లల్ని పండగకి ఎక్కడికో పంపించి మేము మాత్రం ఇలా కూర్చున్నామండి, ఎందుక ఏటి సూతకం? అలా ఉండకూడదు. అది నువ్వు నేర్పాలి పిల్లలకు కూడా. రే మీ తాత అంత గొప్పవాడరా, మీ నాయనమ్మ అంత గొప్పదిరా, ఎంత గొప్పగా పెంచిందో తెలుసా, ఆ నాయనమ్మ వెళ్ళిపోయిందిరా, అందుకే నీకు చేసుకోవట్లేదు నాన్న అంటే, నాన్నగారని మీరు మానేయండి మేము పెడతాం ఎక్కడికో అంటాడా పిల్లాడు? అలా అన్నా తప్పు, అలా అనకూడదు అని నువ్వు నేర్పకపోతే రేపు నీ పూర్తి చేయకూడదు వాక్యాన్ని కాదు. కాబట్టి పండుగలు మొదలైనవి చేసుకోకండి. నోములు వ్రతాలు కొండలెక్కడం చేయకండి. తండ్రి లేదా ఎవరికి కర్మ చేస్తున్నారో వాళ్ళకి అభ్యున్నతి కొరకు ఏడాది పాటు ఆ జీవుడు ఏం చేస్తే తృప్తి పొందుతాడో పుణ్యాన్ని పొందుతాడో ఆ పనులు చెయ్యండి. వేసవికాలం వచ్చింది, ఓ చలివేంద్రం పెట్టు. పోనీ చలివేంద్రం పెట్టలేదు, మంచి రోహిణీ కార్తిలో కనీసం కాస్త మజ్జిగ ఓ బిందెలో పట్టుకుని నువ్వు కూడా చలివేంద్రం పెట్టిన దగ్గరికి వెళ్ళి 10 మందికి మజ్జిగి. లేదా ఏదో దేవాలయంలో ఉత్సవం జరుగుతోంది, ఏమంటే మా నాన్నగారి పేరు మీద అన్నదానం చేయండి అని 500 రూపాయలు. నియమం తప్పకుండా ఏ రోజున తండ్రికి కానీ తల్లికి కానీ కర్మ చేస్తున్న వాళ్ళకి ఏ విధమైన ఆరాధన చెయ్యాలో అది లోపం లేకుండా నిర్వర్తించు. ఇదిగో అది చెయ్యడం
నిజంగా ఒక మనిషిగా బ్రతకడానికి సంబంధించింది. దాన్ని ఏటి సూతకం అంటారు. కాబట్టి ఏటి సూతకంలో నిత్య పూజ చెయ్యకూడదు అన్న నియమం లేదు. నిత్య పూజ మాత్రం ఇంట్లో నడుస్తూ ఉండాలి. రోజు చెయ్యవలసిన పంచోపచారాలు, దీపం పెట్టడం, పూజ చేసుకోవడం అవి చేసుకోవచ్చు. శ్రీ గురుభ్యో. చీప్ గా 10 రూపాయలు పెట్టు.